మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారము మొదలుకొని శనివారం వరకు వివిధ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదటగా అన్ని రాశుల వారికి కామన్గా చెప్పదలుచుకున్న విషయము, ఈ వారం యొక్క మొదటి 2 లేదా 3 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు అన్ని రాశుల వారికి. ఏదో ఒక విధంగా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేక తమ కార్యక్రమం విషయాల్లో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, కొంచెం ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది మొదటి 2 లేదా 3 రోజులు. అయితే మనం గతంలోనే చెప్పుకున్నట్టు, మరి అన్ని రాశుల్లో ఉన్న అందరికీ కామన్గా ఇది వర్తిస్తుందా అంటే వర్తించాలని రూల్ ఏం లేదు, వర్తించకపోవచ్చు కూడా. గతంలోనే చెప్పినట్టు వారి వారి వ్యక్తిగత జాతకాలలోని ప్లానెటరీ పొజిషనింగ్, ప్లానెటరీ అలైన్మెంట్ అండ్ దేర్ అసోసియేషన్ అనేది ఇక్కడ కీలక పాత్ర వహిస్తుంది. వారి వారి జాతక చక్రాల్లోని గ్రహాల యొక్క బలాల దృష్ట్యా వారు ఆ ఒత్తిడిని జయించవచ్చు, ఆ ఒత్తిడిని జయించలేకపోవచ్చు. అలాగే ఆ ఒత్తిడి యొక్క ఇంటెన్సిటీ వివిధ స్థాయిల్లో ఉంటుంది వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా. ఇది తప్పకుండా వీక్షకులందరూ గ్రహించాలి. ఇకపోతే మొట్టమొదటగా మేషరాశి వారి గ్రహచారం ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తంగా చూసుకుంటే సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మొదటి అర్ధంలో, వారం యొక్క ప్రథమార్ధంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఆర్థికపరమైన వెసులుబాటు అనేది ఈ వారంలో ఉంటుంది. ఖర్చులు ఉంటాయి, తప్పకుండా ఖర్చులు ఉంటాయి. మేషరాశి వారికి ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరము. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు ఉండాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారం సాధారణంగానే ఎప్పటిలాగానే ఉంటుంది. విద్యార్థులైన మేషరాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే మేషరాశికి సంబంధించిన జాతకుల యొక్క సంతానం విషయంలో సంతృప్తి అనేది ఉంటుంది వారికి. వారి విద్యా విషయంలోనే అనుకోండి, లేక వారి పురోగతి విషయంలోనే అనుకోండి, వారి ఉద్యోగం విషయంలోనే అనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కూడా వారి సంతానం విషయంలో మేషరాశి జాతకులకు కొంతవరకు సంతృప్తి అనేది ఉంటుంది. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ఆర్థిక ప్రణాళిక అనేది అవసరము. పెద్దల సలహా, అనుభవజ్ఞుల సలహా తప్పకుండా పాటించండి. అలాగే విద్యార్థులు చక్కగా చదువుతారు. విద్యార్థులు వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం, వృత్తి ఉద్యోగంలో ఉన్న వారికంటే కూడా వ్యాపారంలో ఉన్న వారికి కొంచెం తక్కువ సత్ఫలితాలు అనేవి ఉంటాయి ఈ వారంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. ముందు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు, వాటి నుండి బయటపడవచ్చును మేషరాశి జాతకులు. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో మేషరాశి జాతకులకు సాధారణంగా ఉంటుంది. కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పవచ్చును. ఈ వారము వారు కులదేవత ఆరాధన చేయటం సూచించటమైనది. అలాగే అష్టలక్ష్మీ స్తోత్రం ప్రతినిత్యం పఠించటం వీరికి మేలును కలగచేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారంలో వీరికి బుద్ధి సరిగా పనిచేయకపోవచ్చును. కాబట్టి ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి పెద్దల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి, ఏ విషయంలో అయినా సరే. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఏమీ కనబడటం లేదు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి తీరిపోతాయి కూడా. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళిక అవసరం వృషభ రాశి వారికి. వీరు ఈ వారంలో కొంచెం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చును. తదనుగుణంగానే ఖర్చులు కూడా ఉంటాయి. సంతానం విషయంలో, ముఖ్యంగా సంతానం ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించడం సూచించడమైనది. వారం ప్రథమార్ధంలో కొంచెం ఆరోగ్యపరమైన చిక్కులు రావచ్చును. ద్వితీయార్థం చక్కగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళికతో ఉండటం సూచించడమైనది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకు
ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతవరకు బాగానే ఉంటుంది ఈ వారంలో. విద్యార్థులైన వృషభ రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. అలాగే అందరితో కలుపుగోలుగా ఉండటం సూచించడమైనది వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఈ వారంలో కొంచెం మాటకారితనం ప్రదర్శిస్తారు, కొన్ని చోట్ల సందర్భానుసారంగా అబద్ధాలు కూడా చెప్తారు. ఇటువంటి విషయాలకు ఆస్కారం ఉంది ఈ వారంలో. అది తప్పని నేను అనటం లేదు, అది సందర్భానుసారంగా అలా నడుస్తుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ప్రథమార్థంలో తమ ఆరోగ్యం పట్ల, అలాగే సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ స్కేర్సిటీ అనేది ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా ఖర్చులు ఉండటం వలన కొంత లోటు అనేది మీకు అనిపిస్తుంది, కొంత లోటు అనిపిస్తుంది ఈ వారంలో మీకు. కాబట్టి ఆర్థికంగా సరైన ప్రణాళికతో ఉండటం సూచించడమైనది. వృషభ రాశి వారు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం వలన, అమ్మవారికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవటము, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఉంటే చదవటము లాంటివి మీకు సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ వారం ద్వితీయార్థంలో కొంత ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఛాతీ, ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఏవైనా దురలవాట్లు ఉన్నవారు కొంచెం వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చిక్కులను ఎదుర్కోవలసి రావచ్చును. కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల. అలాగే ఆర్థికంగా ఖర్చులు కనబడుతున్నాయి. మిథున రాశి జాతకులకు ఈ వారంలో కొంచెం ఖర్చులు కనబడుతున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మిథున రాశి జాతకులు ఈ వారం సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. కొత్త ప్రయత్నాలు ఉంటే చేస్తూ ఉండండి. తమ మనస్సులో కానీ, తమ స్నేహితులు ఇచ్చే సలహాలను కానీ తీసుకొని, సన్నిహితులు ఇచ్చే సలహాలను తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొత్త ప్రయత్నాలు అనేవి చేయండి. ఉద్యోగ, వ్యాపార విషయాలకు సంబంధించి దానికి సంబంధించిన తొలిమెట్టు పడితే మీకు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులైన మిథున రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. విద్య పట్ల కొంచెం ఆట విడుపు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వైపు కొంచెం ఆసక్తిని చూపుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కానీ కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మితంగా మాట్లాడండి. పలు విధాలైన ఆలోచనలను మనస్సులోనికి రానివ్వకుండా జాగ్రత్త పడండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇంతకుముందు చెప్పినట్టుగానే కొంచెం సానుకూలంగానే ఉంది. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి జాతకులు ఈ వారం కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిథున రాశి జాతకులు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులు ఈ వారము తమ ఆరోగ్యం పట్ల, తమ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించటం సూచించటమైనది. భయపడాల్సింది ఏమీ లేదు, ప్రమాదకరం ఏమీ లేదు. చిన్న చిన్న సమస్యలే వస్తాయి. అవి రాకుండా జాగ్రత్తలు వహిస్తే చక్కగా ఉంటుంది. ఈ వారము సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండండి. కుదిరితే వాటికి సంబంధించిన అడుగులు ముందుకు వేయండి. చక్కగా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి కర్కాటక రాశి జాతకులు. ఈ వారము కర్కాటక రాశి జాతకులకు ఖర్చులు కనబడుతున్నాయి. అవి అనుకోని ఖర్చులే అనుకోండి, అనుకున్న ఖర్చులే అనుకోండి, మొత్తానికి ఖర్చులు అయితే ఉంటాయి కర్కాటక రాశి జాతకులకు. తమ ఆరోగ్యం పట్ల, తమ సంతానం ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి చాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులు చక్కటి ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటక రాశి జాతకులకు ఎవరైనా సరే టార్గెట్లు అనేవి పెరుగుతాయి వారంలో. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాలు ఉన్న వారికి వాటికి సంబంధించిన టార్గెట్లు, మిగిలిన వారికి వారి ఇంటికి సంబంధించింది అనుకోండి, లేకపోతే ఆర్థికపరమైనవి అనుకోండి, మొత్తానికి అయితే కొంత టార్గెట్లు నిర్ణయించుకోవటం లేదా టార్గెట్లు ఉండటం అనేది గమనించడం అయినది కర్కాటక రాశి జాతకుల విషయంలో. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. విద్యార్థులైన కర్కాటక రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే పెద్ద
లోటేం కనబడటం లేదు, కాకపోతే ఇంకొంచెం ఏకాగ్రత పెరిగితే చక్కటి సత్ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి జాతకులకు గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం కూడా కనబడుతుంది వారంలో. అలాగే ఈ నోరు, పళ్ళు, ముక్కు, చెవి వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏవైనా తలెత్తే అవకాశం ఉంది కర్కాటక రాశి జాతకులకు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు ఈ వారం కొంతవరకు సానుకూలంగానే ఉంది. ఈ వారము వీరు శివారాధన చేయటం వలన చక్కటి సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ వారము శిరోవేదన అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. తలనొప్పి కొంచెం ఇబ్బంది పెడుతుంది వారికి ఈ వారంలో. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం సూచించడమైనది. మితంగా మాట్లాడండి. కొంచెం చిన్న మాట మాట్లాడినా అది గొడవలకు ఆస్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సింహరాశి జాతకులు తెలిసో తెలియకో అనుకోకుండా తప్పులు చేసే అవకాశం కనబడుతుంది ఈ వారంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ 1-2 సార్లు ఆలోచించి ఇంట్లో వారి సలహా మేరకు మాత్రమే ప్రతి పనిని చేయండి. లేకుంటే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు ఈ వారంలో. అలాగే ఆర్థికపరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళకండి. మీ ఇంట్లో పెద్దవారికి వాటిని అప్పజెప్పేయండి. మీరు వాటిలో తలదూర్చకండి. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చును. కాబట్టి తగు జాగ్రత్త అవసరం సింహరాశి జాతకులు ఈ వారంలో. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న సింహరాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కొంచెం కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో ఉన్న సింహరాశి జాతకులకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చును ఈ వారం. అలాగే విద్యార్థులైన సింహరాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవడం సూచించడమైనది. కొత్త విద్యకు సంబంధించినవి కానీ, ఉన్నత విద్యకు సంబంధించినవి కానీ, వాటికి సంబంధించిన అప్లికేషన్లు ఏమైనా ఉంటే వేసుకోండి. అలాగే విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేయండి. సింహరాశి జాతకులకు ఈ వారము విద్యార్థులకు కొంచెం ఎంకరేజింగ్గానే ఉంటుంది. వాళ్ళు కనుక డిటర్మైండ్గా ఉంటే. లేకుంటే ఎంటర్టైన్మెంట్ వైపు ఆకర్షితులవుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు ఈ వారంలో గృహ సౌఖ్యం కూడా కొంచెం తక్కువగానే కనబడుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరము. ఆర్థికపరమైన విషయాల జోలికి ఎక్కువగా వెళ్ళకండి. తెలిసో తెలియకో తప్పులు చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవారి సలహాలు, సూచనలను పాటించండి. ఈ వారము సింహరాశి జాతకులు శివారాధన చేయటం వలన, నిత్యము శివారాధన చేయటం వలన కొంచెం మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ వారము ఓవరాల్గా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే సాధారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం కొంతవరకు సహకరిస్తుంది. ఈ మోకాలు కింది భాగాలు, పాదాలు, మడిమలు, అరికాళ్ళు వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి కన్యారాశి జాతకులు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే కొంచెం ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. ధన వ్యయం అనేది కనబడుతుంది. వీరు ఎంత స్థిమితంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆలోచనల వెల్లువలు వీరి మనస్సును, మెదడును పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. పలు విధములైన ఆలోచనలను వీరు నియంత్రించుకోవటం సూచించడమైనది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇంతకుముందే చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో వీరు విశ్రాంతికరంగా ఉంటారని చెప్పవచ్చును. కన్యారాశి జాతకులు కొంచెం రిలాక్స్డ్గా, విశ్రాంతికరంగానే ఉంటారు. కాకపోతే ఈ ఆలోచనలు అనేవి వీరి మనస్సును పాడు చేస్తాయి. అలాగే ధన వ్యయం కూడా కొంచెం కనబడుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం కన్యారాశి జాతకుల విషయంలో. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కన్యారాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే ఏదైనా కూడా ప్రతిదీ, ఏ చిన్న పనైనా కూడా ఆలస్యం అలా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కాకపోతే చివరికి సానుకూలమవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకున్న పని, చేపట్టిన పని. కన్యారాశి జాతకులు ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవడం సూచించడమైంది. కన్యారాశి జాతకులు
విద్యార్థులైన వారు. అలాగే గృహ సౌఖ్యం ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఈ కన్యారాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమి కనపడటం లేదు. కాకపోతే సంతానం విషయంలో కొంచెం అసంతృప్తి అనేది ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల, వారి విద్య పట్ల, వారి ఉద్యోగం పట్ల కొంచెం చిన్నగా ఆలోచనలు అనేవి ఇబ్బంది పెడతాయి, సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయి ఈ తులారాశి జాతకులకు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న తులారాశి జాతకులు సరైన ప్రణాళికతో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం సూచించటమైనది. ఆర్థిక పరంగా కొంచెం ఖర్చులు ఉండటానికి అవకాశం ఉంది. కొంచెం ఆలోచనలను తగ్గించుకోండి. కార్యనిర్వహణ అనేది అవసరం తులారాశి వారికి ఈ వారంలో. అలాగే విద్యార్థులైన తులారాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుతారు, చక్కగా ప్రగతిని సాధిస్తారు. వారిని చూసి వారి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. అలాగే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం అనేది కనబడుతోంది తులారాశి జాతకులకు ఈ వారంలో. మొత్తంగా చూసుకుంటే తమ సంతానం పట్ల కొంచెం అసంతృప్తి అనేది ఉంటుంది, ధన వ్యయం అనేది ఉంటుంది ఈ వారంలో. ఇవి రెండు గమనించదగ్గ విషయాలు. ఈ తులారాశి జాతకులు ఈ వారము అమ్మవారి ఆరాధన చేయటం వలన తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. ధన వ్యయం కొంచెం ఉన్నా కూడా పరిస్థితులు అనేవి సానుకూలంగా ఉంటాయి, తమకు తగ్గట్టుగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు కనబడటం లేదు. కొంచెం ధన వ్యయం ఉన్నా కూడా వెసులుబాటు కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. సంతానం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది సూచించటమైనది. ఈ వృశ్చిక రాశి జాతకులకు ముఖ్యంగా ఈ ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు. ఈ పలు రకాలైన ఆలోచనలు వీరిని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మెడిటేషన్, యోగా లాంటివి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం సూచించటమైనది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగానే ఉంటుంది. శ్రమ తరువాత ఫలితం లభిస్తుంది. సక్సెస్ ఆఫ్టర్ స్ట్రగుల్ అనేది కనబడుతోంది ఈ వృశ్చిక రాశి జాతకులకు. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికతో ఉండండి. విద్యార్థులైన వృశ్చిక రాశి జాతకులు ఈ వారంలో చక్కగా చదువుతారని చెప్పవచ్చును. వారి ఉన్నతి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తుంది అని చెప్పవచ్చును. అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేది కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి జాతకులకు మిశ్రమంగా ఉంటుంది. కొంచెం ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. ఆర్థికపరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారంలో సూర్యారాధన, అష్టలక్ష్మి ఆరాధన చేయటం వలన చక్కటి ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం అనేది ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. అలాగే సంతానం విషయంలో సంతృప్తికరంగా ఉంటారు ఈ ధనుర్రాశి జాతకులు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వీరు చక్కగానే ముందుకు వెళతారని చెప్పవచ్చును. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. కొత్త విషయాలను నేర్చుకోండి. దైవారాధన మీకు ఈ విషయంలో సహకారాన్ని అందజేస్తుంది. వ్యాపారం విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. వ్యాపారస్తులకు కొంచెం ఈ వారంలో కొంచెం స్లోగానే ఉంటుంది. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోండి, తప్పదు. అలాగే విద్యార్థులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగస్తులకు కొత్త ప్రయత్నాలు చేయండి. న్యూ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి. కొత్త ఆపర్చునిటీస్కై ట్రై చేయండి ధనుర్రాశి జాతకులు. ఈ వారం మొత్తంగా చూసుకుంటే మౌనంగా ఉండటం అనేది చాలా ముఖ్యము ఈ ధనుర్రాశి జాతకులకు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం అనేది ఉండటం వలన జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు
కూలంకుషంగా చర్చించుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు వెళ్ళకండి. శివారాధన చేయండి. ప్రతి నిత్యం శివారాధన చేయడం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది, శారీరకమైన ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు ఈ వారము ధనస్సు రాశి జాతకులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రణాళికాబద్ధంగా ఉండండి. తెలిసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం మీ బాధ్యత. శివారాధన చేయండి. శివారాధన మీకు చాలా చక్కటి మేలును కలగజేస్తుంది ఈ వారంలో. తదుపరి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చును. సంతానం విషయంలో కొంచెం సంతృప్తికరంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. అలాగే సంతానం విషయంలో పురోగతి అనేది ఉంటుంది. సంతానం విషయంలో సంతృప్తి అనేది ఉంటుంది. ఆర్థికపరమైన ప్రణాళికలు అవసరము. ఈ వారంలో ధన వ్యయం అనేది కనబడుతుంది. కాబట్టి చక్కగా ఆలోచించి, కుటుంబ సభ్యులతో చర్చించి, పెద్దవారి సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. అనుభవజ్ఞుల సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. అన్నీ సానుకూలం అవుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మకర రాశి జాతకులు ఈ వారము సాధారణంగానే గడుపుతారు. పెద్దగా మార్పు చేర్పులైతే ఏమీ కనబడటం లేదు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏమైనా ఉంటే వేసుకోండి. అవి భవిష్యత్తులో చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికపరమైన ప్రణాళికలు అవసరం. ఇంతకు ముందుగానే చెప్పినట్టు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా విషయం ఉంటే కూర్చొని జాగ్రత్తగా చర్చించుకొని ఒక మాటకు వచ్చి చక్కగా ముందుకు వెళ్ళండి. ఒక మాటతో ముందుకు వెళ్ళండి. ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళండి. లేకుంటే అవగాహన రాహిత్యం వలన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడానికి, మనస్పర్ధలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఈ మకర రాశి జాతకులకు ఈ వారం అంతా చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. మకర రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులైన మకర రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. బాధపడాల్సిందేం లేదు. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఇంతకుముందే చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన మకర రాశి జాతకులకు సత్ఫలితాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం అంతా సాధారణంగానే ఉంటుంది. ఎప్పటిలాగానే గడుస్తుంది అని చెప్పవచ్చును. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. ఈ మనస్సు అనేది చంచలంగా ఉంటుంది ఈ వారంలో వీరికి. ఉదర సంబంధ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో భోజనము, సరైన నిద్ర ఉండేట్టు చూసుకోండి. మెదడుకు సరైన విశ్రాంతి అవసరం కుంభరాశి జాతకులకు ఈ వారంలో. ఆర్థిక పరంగా పెద్ద లోటేమీ కనబడటం లేదు. ప్రణాళికాబద్ధంగా ఉండండి చాలు. కొంచెం ధన వ్యయం అనేది కనబడుతుంది, పర్వాలేదు. ప్రణాళికాబద్ధంగా ఉండండి ఆర్థిక విషయాల్లో. అలాగే సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు ఈ కుంభరాశి జాతకులు. వారి విద్య అనుకోండి, ఉద్యోగమే అనుకోండి, ఆరోగ్యమే అనుకోండి, వ్యాపారమే అనుకోండి, ఏదైనా కూడా వారి వయస్సును బట్టి సంతానం విషయంలో కుంభరాశి జాతకులు కొంచెం సంతృప్తికరంగానే ఉంటారు ఈ వారంలో. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కుంభరాశి జాతకులు తప్పకుండా నూతన ప్రయత్నాలకై ముందుకు కదలండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకై ముందుకు వెళ్ళండి, ప్రయత్నాలు చేయండి. వ్యాపారంలో ఉన్నవారు ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. డబ్బు విషయంలో మనం ఉంటే ప్లాన్స్ వేసుకోండి, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చక్కగానే ఉంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. ధన వ్యయం ఉన్నా కూడా ఆర్థిక పురోగతి అనేది కనబడుతుంది. అలాగే ఈ వారంలో గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం కూడా కుంభరాశి జాతకులకు ఉంటుంది. సంతాన సుఖం కూడా ఉంటుందని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి జాతకులు ఈ వారంలో అమ్మవారి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, ముఖ్యంగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చక్కటి ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది అనే చెప్పవచ్చును. ఈ మోకాళ్ళ పైకి, ఈ నడుము వరకు
అలాగే మెదడుకు సంబంధించి వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైద్యుల సలహాలను పాటించండి, చక్కగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది ఈ మీనరాశి జాతకులకు. ఎక్కువగా ఏ విషయాలని మెదడులోకి తీసుకెళ్ళకండి, ఎక్కువగా ఆలోచించకండి, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం అనేది కొంచెం తక్కువగానే కనబడుతుంది ఈ వారంలో. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ఇంట్లో పెద్దవారిపై అన్ని విషయాలను వదిలేయండి. మీరు ఎక్కువగా శ్రమ తీసుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి. ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి జాతకులకు ఈ వారము కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది కొంచెం లోపించే అవకాశం ఉంది, అయినా పర్వాలేదు, అంత బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మీనరాశి జాతకులు ఈ వారం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి రావచ్చును. కార్యస్థలంలోనే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి జాతకులు ఈ వారం మొత్తం కూడా ప్లాన్డ్గా ఉండండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ఎక్కువగా ఆలోచనలను మెదడులోకి రానివ్వకండి. ఈ వారం వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారం 12 రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు. వచ్చే వారం మళ్ళీ వార ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.